హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మాత్రం సింపుల్ అండ్ టేస్టీగా అంటే ఈజీగా ఒక 10 మినిట్స్లోనే ఇలా కనుక చేశారంటే ఫిష్ ఫ్రై సూపర్ ఉంటుంది. ఒకసారి మీరు తప్పకుండా ఇలా ట్రై చేయండి. చూసారు కదండి, నేను మాత్రం ఇక్కడ ఒక హాఫ్ కేజీ అంటే చాప ముక్కలు తీసుకున్నాను. దీంట్లో పసుపు, కారం, ధనియా పౌడర్, అలాగే గరం మసాలా, ఫిష్ మసాలా, కొత్తిమీర, అలాగే సాల్ట్, కొద్దిగా ఆయిల్ కూడా వేసుకొని కొద్దిగా అంటే మీకు ఇష్టం ఉంటే మైదా పిండి వేసుకోవచ్చు కొద్దిగా, లేకుంటే శనగపిండి కూడా వేసుకోవచ్చు. ఇలా మొత్తం మిక్స్ చేసుకొని ఒక 10 నిమిషాలు మాత్రం పక్కకు పెట్టుకుని అంత ఆయిల్ కూడా వేసిన నేను అందులో. ముందుగా ఒక కడాయి తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని మొత్తం అప్లై చేసుకోండి. అంటే కంచులు మాత్రం బాగా వేడైన తర్వాతనే ఇలా ఒక్కొక్కటిగా దీంట్లో వేసుకోండి. అంటే ఇలా ఒకదానికొకటి అంటకుండా వేసుకోండి. ఇలా మొత్తం వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు మాత్రం హై ఫ్లేమ్లో పెట్టుకోండి. హై ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత మళ్ళీ రిటర్న్ చేసుకోండి. చాలా ఈజీగా, టేస్టీగా, చాలా ఈజీగా అండి, సింపుల్గా చేసుకోవచ్చు. అంటే అప్పటికప్పుడు కూడా ఇలా మొత్తం మిక్స్ చేసుకొని డైరెక్ట్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదా, ఇలా ఆయిల్లో ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కుక్ చేయండి. అంటే 5 మినిట్స్ కరెక్ట్ ఎందుకు అంటున్నానంటే చూసారు కదా, మీకే తెలిసిపోద్ది. ఇప్పుడు చూసారా, ముక్క ఇక్కడ అంటకుండా ఉంటుంది. అంటే నేను లాస్ట్కి ఒక 2 పీసెస్ వేసాను కదండి, అవి మాత్రం కొద్దిగా అడుగంటుకుంటాయి. అంటే 5 మినిట్స్ వాటికి టైం పట్టలేదు. ఇవి ముందు వేసాను కదా, అది లాస్ట్కి వేసాను కాబట్టి చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసుకోవచ్చండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఒకసారి మీరు తప్పకుండా ఇలా ట్రై చేయండి. అంటే మీకు కనుక ఆయిల్ కొద్దిగా తక్కువ అనిపిస్తే కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవచ్చు. లాస్ట్ కొద్దిగా కొత్తిమీర వేసుకొని దింపేసుకొని వేడి వేడి రైస్లో తింటే చాలా బాగుంటుంది. నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.